నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఒక మనిషి కోసం డిజైన్ చేయగలిగితే బిగ్ బాస్ టీం అందరూ ఒక మనిషి కోసం కనుక వర్క్ చేసి డిజైన్ చేస్తే ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూసారా ఎప్పుడైనా? నిన్న చూస్తే మీకు అర్థమవుతుంది. నాగార్జున గారికి సాటర్డే ఎపిసోడ్ చూస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. తనుజ గురించి. రైట్, మీరు అనుకున్నది కరెక్టే. ఎందుకంటే ఒక మనిషిని నిజంగా తనుజకు కప్పివ్వాలనుకున్నారా, ఏమనుకున్నారు అంటే కోపం వస్తుంది తనుజ ఫ్యాన్స్కి, అందరికీ కోపం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నిన్న ఎపిసోడ్ కనుక చూస్తే అసలు బిగ్ బాస్ టీం కానీ, నాగార్జున గారు కానీ అండ్ ఎడిటర్స్ కానీ అబ్బాబ్బాబ్బా ఏమన్నా వర్క్ చేశారా నిన్న? ఈ వారం వీడియోలు, పాత వీడియోలు, ఎన్ని వీడియోలు సంగ్రహించి వాటిని మొత్తం నూరి మసాలా తయారు చేసి ఒక వంటకం వండి ప్రేక్షకుల మీదకి ఇట్లా వదిలిరేమో అనిపించింది. ఎందుకంటే నిన్న రాము వీడియో చూసినా కూడా, ఇమాన్యుల్ వీడియో చూసినా ఈ వారంలో చేసినవి మాత్రమే కాదు, పాత వారాల్లోంచి ఎతికి ఎక్కడెక్కడి నుంచి ఎతికి. ఎందుకు అంటే ఇక్కడ నాకు అనిపించింది, నేను నిర్భయంగా చెప్తున్నా, మీరు తిట్టుకుంటే తిట్టుకోండి, ఎవరైనా తిట్టుకోండి పర్వాలేదు. రాముతోని ఏదైతే రామును కసురుకున్నదో తనుజ వీడియో, రామును కసురుకున్న వీడియో ఇంటర్నెట్లో బీభత్సమైన వైరల్ అయింది. మామూలుగా వైరల్ కాలేదు, సోషల్ మీడియాలో ఎక్కడ లేని వైరల్ అయింది. సో ఇక్కడ తనుజకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చాలంటే ఏదో ఒకటి చేయాలంటే ఏం చేయాలా? రాము చేసిందే తప్పు, తనుజ చేసింది రైట్ అని నిరూపించాలంటే ఒక వీడియో తీయాలా, రామును మొత్తం నేలకేసి ఉతకాల, అంతే కదా? అంటే రాము ఎక్కడ పోయినా పని లేకుండా తిరుగుతాడు, రాముకు పని లేదు, అన్ని గుద్దోడల్లో దూరుతాడని ఒక నిరూపిస్తే ఆ వీడియోకి ఇచ్చిన జస్టిఫికేషన్ పోతుంది అని చాలా కష్టపడి వండి వార్చిన మసాలా కర్రీ లాగా అనిపించింది రాము వీడియో. చేస్తుండొచ్చు రాము, కానీ ఇంత స్పెషల్గా చెప్పకుండా తనుజాకే సపోర్ట్ ఇస్తూ ఇంత వీడియో తీయాల్సిన పనే ఉంది, రాముని బ్యాట్ చేయాల్సిన పనే ఉంది. ఫన్నీగానే వచ్చింది కాదనట్లా, కానీ ఇంత అవసరం లేదు. ఇమాన్యుల్ను లేబట్టి అసలు ఇమాన్యుల్కి ఇక్కడ రిమార్క్ రావట్లా, ఇమాన్యుల్ మీద నామినేషన్ కూడా పడట్లా. ఖచ్చితంగా ఇమాన్యుల్ నామినేషన్ పడాలి, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఏం చేయాలి? ఇమాన్యుల్ వీడియో ఒకటి ఎతకాలి. ఏమైంది ఆ రోజు ఎప్పుడో ఈ 2వ వారం 3వ వారం అనుకుంటా, నాకు తెలిసి సబ్జెక్ట్ ఇప్పటిదైతే కాదు, టెనెంట్ హౌస్మేట్ దాంట్లో పంపించిన దాంట్లో ఒక చాలా రోజుల కిందటి వీడియో ఒకటి తీసి దానికి కూడా ఒక మంచి మసాలా రాసి తందూరి చేసి పబ్లిక్లోకి అయితే వదిలేరు అనిపించింది. ఇమాన్యుల్ని బ్యాట్ చేయడానికో తనూజను లేపడానికో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను అనేది ఏంటంటే ఇక్కడ తనూజ కోసం ఇంత కష్టపడాల్సిన పని బిగ్ బాస్ టీంకి లేదు. తనూజ ఆడే గేమ్ కరెక్ట్, తనూజ ఆడే గేమ్ తప్ప నేను అట్లా. ఇక్కడ నేను తప్పు పట్టేదల్లా టీంని. ఇంతగానం అనవసరంగా మంట పెట్టాల్సిన పని లేదు. తనుజ ఆల్రెడీ ప్లేయింగ్ ఏ గుడ్ గేమ్. తనుజకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, తనుజకు ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు, తనుజ గేమ్ బాగుంది, తనుజ మాట్లాడే దాంట్లో లాజిక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. తనుజ కనుక మీ సపోర్ట్ లేకుండా కనుక గెలిస్తే తనుజ రేపు పొద్దున కప్ లిఫ్ట్ చేసుకున్నా కూడా తనకు ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది. ఈ సాటిస్ఫాక్షన్ లేకుండా ఎందుకు ఇంత వండి వారుస్తున్నారు అనేది నా క్వశ్చన్. అనవసరమైన పని. తనుజకి ఎట్లయినా ఫ్యాన్ బేస్ ఉంది. ఒకవేళ ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కొంచెం వండి వారవచ్చు, కానీ తనుజ ఎట్లయినా విన్నర్ మెటీరియలే, ఉండే టాప్ 3 టాప్ 5లో ఉండే క్యాండిడేటే. తనుజకి ఇంతగానం చేయాల్సిన పని లేదు. అది నా ఉద్దేశం ఇక్కడ. నేను ఏదన్నా తనుజ తిట్టగానే తనుజ ఫ్యాన్స్ వచ్చేసి కింద కామెంట్లలో అరే నేను ఉతికేస్తా, నేను ఓసేస్తా, ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఇక్కడ నేను ఎప్పుడు తనుజ తప్పు ఆడిందని నేను చెప్పలా. తనుజకు బిగ్ బాస్ టీం అనవసరమైన సపోర్ట్ ఇస్తుంది. ఈ సపోర్ట్ లేకున్నా తనుజ గెలుస్తుంది అనేది నా ఉద్దేశం ఇక్కడ. తనుజ గెలవచ్చు, ఇంకెవరైనా గెలవచ్చు, కానీ ఎవరైనా కూడా సొంత గెలిస్తే వాళ్ళకు వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరు. ఈ అనవసరంగా చేయడం వల్ల వాళ్ళకు నష్టమే జరిగింది. తనుజ కూడా నష్టమే జరిగింది. కానీ ఎందుకంటే తనుజ ఇంకా నెగిటివిటీ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. అరే బిగ్ బాస్ టీం ఏంది ఇట్లా చేస్తున్నారు, పబ్లిక్లో టాక్ అంతదే. బిగ్ బాస్ టీం ఇంత సపోర్ట్ ఇస్తున్నారు తనుజకు, ఆమె ఆడుతున్నది అనవసరంగా ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు ఇంతగానం, అసలు మిగతా వాళ్ళని తనుజ కోసం మిగతా వాళ్ళని ఇంత చులకన చేయాలా అనే ఫీలింగ్ అనవసరంగా తీసుకొస్తున్నారు మాకు బిగ్ బాస్ టీం అనిపించింది. రైట్, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలే నాకు. ఓవరాల్ నిన్నటి ఎపిసోడ్ మీద నా ఒపీనియన్ అయితే ఇది అనిపించింది. తర్వాత డెమాన్ పవన్ విషయానికి వద్దాం. డెమాన్ పవన్ చేసింది తప్పే, క్షమించరాని నేరమే, కానీ అంత పెద్ద క్షమించరాని నేరం కాదు. డెమాన్ పవన్ను మోకాల మీద కూర్చోబెట్టి సారీలు చెప్తుంటే కూడా, అన్నీ చేస్తుంటే ఆమె కూడా అబ్జెక్షన్ లేకుండా అంతగానం డోర్లు ఓపెన్ చేసేసి చేయాల్సిన డోర్లు ఓపెన్ అంటే అది ప్రోమో షాట్ డోర్లు ఓపెన్ అయినప్పుడే ఆ విషయం అర్థమైపోతుంది జనాలకి, ఇది ప్రోమో షాట్ అని. దానికోసం ప్రోమో షాట్ కోసం వేసుకున్నారు, ఓకే. దాని తర్వాత పవన్ నువ్వు బాగా ఆడావని చెప్పేసి ఈ విషయాన్ని అంత ఓవర్గా రియాక్ట్ అయ్యారేమో అనిపించింది. ఫస్ట్ అయితే చూస్తే చాలా బాధేసింది, డెమాన్ పవన్ చూస్తే చాలా బాధేసింది నాకైతే. అనవసరంగా పిల్లోడిని అంతా చేశారు. ఎందుకంటే డెమాన్ పవన్ చిన్న తప్పు చేసినా కూడా నాగార్జున గారు అసలు అట్లా తప్పు ఉన్నా లేకున్నా డెమాన్ పవన్ను రాంగ్ చేయడం ఉద్దేశంగా పెట్టుకున్నారా అనేంత రేంజ్లో కొన్నిసార్లు అయితే బిహేవ్ చేశారు. ఇప్పటికి ఒక 2-3 ఎపిసోడ్లో కూడా ఇట్లా జరిగింది డెమాన్ పవన్కి. ఈరోజు పూర్తి స్థాయి జరిగింది.
మీరు అనొచ్చు, తప్పును సమర్థిస్తున్నా, అమ్మాయిని నెట్టేయడం తప్పే కదా, అమ్మాయిని నెట్టేయడం 100% తప్పే, దాన్ని కాదు అనట్లా నేను. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళ దృష్టిలో ఆలోచిస్తే ఎందుకు చేశారని తర్వాత ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, ఇలాంటి దానికి రియాక్ట్ కాకపోతే రేపు పొద్దున నాగార్జున గారు చెప్పారు, టేక్ ఇట్ ఈజ్ అంటే రేపు పొద్దున వచ్చేవాళ్ళు టేక్ ఇట్ ఈజ్ గ్రాంటెడ్ అని తీసుకుంటారు, కాబట్టి చేశామని. వాళ్ళ యాంగిల్లో కరెక్టే కావచ్చు, బట్ అంత ఉతకాల్సిన పని లేదు అనిపించింది. అండ్ ఇక్కడ రీతు నెక్స్ట్ లెవెల్. రీతుకు సలాం అనిపించింది నాకు. ఎందుకంటే నిన్న తీసుకున్న స్టాండ్ కానీ వ్యవహారం కానీ అక్కడ తీసుకోకుండా ఉండొచ్చు, నా మీద తప్పు చేశాడు అని ఆ కోపం పెట్టుకొని ఉండొచ్చు, పెట్టుకొని ఉండి కూడా డిమాండ్ సపోర్ట్ చేయకుండా ఉండొచ్చు. కానీ రీతు అలా చేయలేదు. రీతు 100% సపోర్ట్ ఇచ్చింది, నిలబడింది, సొంతగా పక్కన నిలబడింది. లేదు నీ తప్పు లేదు, నువ్వు అవసరమైతే తప్పు అయిందని చెప్పు, నువ్వు బయటికి వెళ్ళకూడదని సపోర్ట్ ఇచ్చింది. అండ్ నాగార్జున గారు అంటుంటే కూడా, అమ్మ నీ మాట వినను నేను, నువ్వు ఎట్లైనా సపోర్ట్ ఇస్తావు అంటే కూడా లేదు సార్, అది కావాలని చేసింది కాదు, నేను వెళ్ళిపోతుంటే నన్ను ఆపడం కోసం చేసిన పరిస్థితి అని రీతు చాలా బాగా సపోర్ట్ ఇచ్చింది, చాలా బాగా స్టాండ్ తీసుకున్నది. రీతు చాలాసార్లు కూడా స్టాండ్ తీసుకున్నది, నేను కాదన్నాను. రీతు గేమ్ ఈజ్ సూపర్. మనం రోజు మాట్లాడుకుంటాం రీతు గేమ్ గురించి. సో రీతు గేమ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఈ విషయంలో కొంచెం ఈయన లాగుతున్నట్టు అనిపిస్తున్నది, కానీ అంత చేయకుండా కొద్దిగా తక్కువ చేస్తే బాగుంటుండేమో అనిపించింది. బట్ 100% చెప్తున్నా, ఇది డెమాన్ పవన్కు ప్లస్ అవుతుంది. డెమాన్ పవన్ డైరెక్ట్ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు అనిపించింది నాకు, నేను చేసిన దాంతో. ఎందుకంటే ఇక్కడ మరి అంటే బిగ్ బాస్ టీం కొన్నిసార్లు నెగిటివ్ కూడా చేస్తుంది. టీమును తిట్టుకున్నా పర్లేదు కానీ పబ్లిక్లో ఒక చలనం రావాలని కూడా చేస్తుంది. సో డెమాన్ పవన్ను అర్హత ఉన్న వ్యక్తి, మంచిగా ఆడుతున్నాడు, అది చెప్పడం వల్ల, ఇది చేయడం వల్ల, ఓవర్ చేయడం వల్ల కొంచెం డెమాన్ పవన్కి ఎక్కడ లేని సానుభూతి అయితే వస్తుంది. సో డెమాన్ పవన్ అంటే అభిమానులు లేని వాళ్ళు కూడా నిన్న సిచ్యువేషన్ చూసిన తర్వాత అయ్యో పాపం అట్లా జరిగిందే అని సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ డెమాన్ పవన్ కూడా నేను రీతుతో చేస్తున్నది తప్పు అని రిజిస్టర్ కావట్లేదు ఇప్పటివరకు. తప్పు అంటే ఆ లాగడం కానీ ఇవన్నీ తప్పు అని రిజిస్టర్ కావడంలో ఇంత స్ట్రాంగ్గా ఇస్తే డెమాన్ పవన్ గేమ్ కూడా మారే అవకాశాలు ఉంటాయి. రీతుతో ఉండొద్దని కాదు, బట్ ఆ సాగదీతో దూరం తగ్గించుకొని గేమ్ కనుక ఆడితే ఇంకా బాగా ఆడతాడు డెమాన్ పవన్ అయితే నాకైతే అనిపించింది. సో డెమాన్ పవన్ కూడా ఇది ప్లస్ అయ్యే అవకాశాలే ఉంటాయి. కొంచెంసేపు బాధ అనిపించినా తర్వాత అనిపించింది ఇది ప్లస్సే అవుతుంది డెమాన్ పవన్కి. ఎందుకంటే హౌస్ అంతా వన్ సైడ్ నిలబడ్డారు. ఏదైతే కళ్యాణ్తో పడలేదో కళ్యాణ్ కూడా నిలబడ్డాడు. ప్రతి ఒక్కరు హౌస్లో ఎవరు కూడా చేసిన తప్పు అని చెప్పలేదు, పంపిమని చెప్పలేదు, అంత సపోర్ట్ ఇచ్చారు. ఈవెన్ ప్రేక్షకులు కూడా నాకు తెలిసి సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ డెమాన్ పవన్ ప్లస్ అయితే 100% డెమాన్ పవన్ టాప్ 5లోకి వచ్చి పడిపోయాడని నాకైతే అనిపించింది ఈ దెబ్బతోటి. ఒక్కోసారి జరుగుతుంటుంది. ఇప్పుడు మన సన్నీ అయినప్పుడు కనుక చూస్తే సన్నీని ప్రతిసారి జైల్లోకి వెళ్ళాడు. సన్నీని చాలాసార్లు నాగార్జున సార్ తిట్టారు, బట్ సన్నీకి ప్రతిసారి అది ప్లస్ అయింది, లాస్ట్ విన్నర్ గంటలో పెట్టింది. ఇక్కడ డెమాన్ పవన్ విన్నర్ అవుతాడంటే నేను అనుకోను విన్నర్ అవుతాడని, బట్ టాప్ 5లోకి వచ్చే అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో ఉంటాయనిపించింది డెమాన్ పవన్కి. సో ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఆ పక్షితోటి తనుజ పక్షితో పోల్చుకుంటూ చెప్తుంటే మాధురి పక్క నుంచి కౌంటర్లు వేసేస్తుంది అనమాట. సింగిల్ పక్షి ఉంది, నీకు ఎవరు లేరు అంటే, నీ భరణి కూడా నీకు సపోర్ట్ ఇవ్వలేదు, కెప్టెన్సీ టాస్క్లో నీకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదని వెనకాల నుంచి అంటుపెట్టేస్తుంది. తనుజాను పోక్ చేసే పనిలో ఉంటుంది. పోక్ చేసామంటే రెచ్చగొడుతుంటుంది. మొన్న టాస్క్ ఓడిపోయిన తర్వాత కూడా కావాల్సిన దానికి గబో పట్టుకోపో నాన్న అని పట్టుకోపోయి ఇంకా బాగా చేస్తాడు నీకు అన్నట్టుగా రెచ్చగొడుతుంటుంది. తనుజ మాత్రం ఆ పక్షితో క్యూట్గా మాట్లాడేసి నాతో ఎవరు లేరు చూడండి అని చెప్పేసి, అంటే సిచ్యువేషన్ రిజంబుల్ అయ్యేలాగా పక్షిని వాడుకొని అక్కడ ఒక కంటెంట్ అయితే ఇచ్చే ప్రయత్నం తనుజ అయితే చేసిందని చెప్పుకోవాలి. దాని తర్వాత థమ్స్అప్ టాస్క్, అబ్బాబ్బాబ్బా ఏం ట్రోలింగ్ గురవుతుంది థమ్స్అప్ టాస్క్లో బిర్యానీ. ఇక్కడ దివ్యకు నిజంగా మనం మొన్న కూడా అనుకున్నాము, ఈ దివ్యకు అనవసరంగా భరణి గారు సైడ్ తీసుకొని దివ్య పాడైపోతుంది. పాడంటే దివ్యకు ఉన్న కేపబిలిటీకి భరణి గారి షాడోలోకి వచ్చేస్తుంది. భరణి గారితో ఓవర్గా ఉండడం వల్ల దివ్యకు మైనస్ అవుతుందని చెప్పుకున్నాం. సో మళ్ళీ అదే జరిగింది ఇక్కడ దివ్యకు. ఆయన భరణి గారు ఏదో తర్వాత పెడతా అన్నాడు, మాధురి గారు ఫీల్ అయ్యారు, పక్క కూర్చున్నారు. అది తప్పేం కాదు, ఆయన చేసింది పెద్ద తప్పు కాదు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇవ్వాలనేది. కానీ అక్కడ దొరికిపోయింది ఎక్కడ అంటే, ముందు అసలు వాళ్ళ టీంకు బి టీంకు మొత్తానికి ఇవ్వకుండా ఏ టీంకి ఇచ్చి తర్వాత అందరినీ బి టీంకి పెడతా అంటే అది న్యాయంగా ఉంటుండే. అది ఒక ప్రమోషనల్ టాస్క్, థమ్స్అప్ ప్రమోషనల్ టాస్క్, దానిలో కూడా గొడవలు అవుతున్నాయి. ఈసారి ఫుడ్ విషయంలో అయినా గొడవలు ఎప్పుడు అయితే అనిపిస్తుంది. ఎంత చిల్లర గొడవలు అవుతున్నాయి ఫుడ్ విషయంలో, ఇంత గొడవలు అవసరమా ఫుడ్ విషయంలో అనిపిస్తుంది. సో భరణి గారు చేసింది అక్కడ తప్పే. భరణి గారు మాట్లాడుకుంటారు, భరణి గారికి వాయిస్ ఉన్నది. మాధురి కూడా ఇక్కడ ఎక్కువ రియాక్ట్ కాలే, వెళ్ళి కూర్చున్నది, నాకేదో తేన్పులు వస్తున్నాయి అన్నది ఇంకేదో అన్నది, కానీ ఓవర్గా రియాక్ట్ కాలే. జనరల్గా మాధురి లెక్క ప్రకారం ఆవిడకున్న టెంపర్మెంట్ ప్రకారం చాలా ఫైర్ అవ్వాలి. బట్ ఇక్కడ మాధురి గారు ఫైర్ అవ్వలేదు, టెంపర్మెంట్ లూజ్ అవ్వలేదు, మాట్లాడుతున్నారు. భరణి గారితో మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ దివ్య వచ్చింది. నేను కెప్టెన్ కదా నేను మాట్లాడాలంటే, అది రేషన్ మేనేజర్ సంబంధించిన టాస్క్ కాదు, హౌస్ ప్రాపర్టీ కాదు, హౌస్ ఫుడ్ కాదు, అది
ప్రమోషన్లో వచ్చిన ఫుడ్, ఫ్రీగా వచ్చిన ఫుడ్ అందరు తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన ఫుడ్ని అక్కడ ఇష్యూ అయింది, వాళ్ళు మాట్లాడుకుంటారు, సెట్ చేసుకుంటారు. ఈమెకి ఎందుకు ప్రతిసారి తగునమ్మా అంటే ఈమె వచ్చడం వల్లనే ఇబ్బంది అవుతుంది. అదే నాగార్జున గారు కూడా అడ్రస్ చేశారు, ఎందుకమ్మా నీకు అని చెప్పేసి. సో ఈమె కొంచెం తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. భరణి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈమెకి ఏమంత అవుట్ అయింది, ఈమె వల్ల భరణి గారు అవుతుందా, భరణి గారి వల్ల ఈమెది అవుతుందా, ఈమె ఏమిటి భరణి సేఫ్ గేమ్ ఆడాల్సి వస్తుందా, వీళ్ళేందో వీళ్ళ వ్యవహారం ఏందో నాకైతే ఏం అర్థమవుతలేదు. వీళ్ళ బంధాలు ఏందో బంధుత్వాలు ఏందో ఇంకా మారకుంటే భరణి గారు కానీ ఈమె కానీ మారకపోతే చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది ముందర, రైట్. సో అదైపోయింది ఇష్యూ. ఇది అయిపోయిన తర్వాత థమ్స్అప్ ఇష్యూ అయిపోయింది. థమ్స్అప్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. థమ్స్అప్ గలీజ్ ఇష్యూ అయింది అనిపించింది నాకు. ఫుడ్ కూడా ఏం కొట్లాట్లే, బయటికి వచ్చి వచ్చిన ఫుడ్ ఏదో పంచుకొని తినక ఎవరైనా కూడా ఆమె ఈయనడు అంతా నాకు నచ్చలే. సో ఇక్కడ ఈ అన్న తర్వాత మాధురి గారు బాగా ఫీల్ అయిపోయారు, నీకేందమ్మా నువ్వెందుకు వస్తున్నావు అని. తర్వాత తనూజ ఇట్లాంటి విషయాల్లో తనూజ దగ్గర ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి విషయాల్లో భరణి గారికి అయిందనో ఇంకెవరికి అయిందనో తను పోదు, తన గేమ్ తను ఆడుకుంటుంది, మంది గేమ్ను మంది ఆడనిస్తుంది, తన గేమ్ని ఎంత ఆడాలో తనుజకు తెలుసు, ఆడుతుంటుంది. సో ఇక్కడ తనుజ కూడా భరణి గారితో కూడా బాగా చెప్పింది, నాన్న నీ గేమ్ నువ్వు ఆడు, ఆమె ఎందుకు ఆడుతుంది అనవసరంగా, దానివల్ల నువ్వు బ్యాడ్ అవుతావు, ఆమె బ్యాడ్ అవుతుంది అని క్లియర్ కట్గా చెప్పింది. ఇట్లాంటి బాగా చెప్తుంది తనుజ. అంటే సిచ్యువేషన్ను బాగా అనలైజ్ చేస్తుంది, ఏది ప్లస్ అవుతుంది ఏది మైనస్ అవుతుంది అని బాగా అనలైజ్ చేస్తుంది తనుజ, కాదనట్లా. ఇలా అనవసరంగా సపోర్ట్ చేయడం వల్ల తనుజ రచ్చ అవుతుంది తప్పితే, తనుజ సొంతగా గేమ్ ఆడటంలో 100% బాగా ఆడుతుంది గేమ్. ఓన్లీ వచ్చేసి వాయిస్ ఒకటే తనుజకు డిస్టర్బెన్స్, అంతకన్నా ఏది లేదు. తను కనుక వాయిస్ తగ్గించుకుంటే తను మించిన వాళ్ళు టీంలో లేరు. ఒక ఎంటర్టైన్మెంట్ విషయంలో ఇమాన్యుల్ కొడతాడేమో, కొన్ని విషయాల్లో కొడతాడేమో కానీ, బట్ జనరల్గా కూడా తనుజ విన్నర్ మెటీరియల్. నేను దాని విన్నర్ మెటీరియల్ కాదని నేనేం చెప్పను, ఓకే. తర్వాత సుమన్ శెట్టితో మాట్లాడారు నాగార్జున గారు. అంటే దానికన్నా ముందే సుమన్ శెట్టి గురించి వీళ్ళని అడిగితే, మన ఆడియన్స్ని అడిగితే, సుమన్ శెట్టి ఎంటర్టైన్ చేస్తాడు, స్టాండ్ తీసుకుంటాడు, బాగా తీసుకుంటాడని ఆడియన్స్లోంచి చెప్పారు. తర్వాత సుమన్ శెట్టిని లేపి కూడా రాగానే అదే మాట్లాడిగాడు అనమాట. సో ఆడియన్స్ కూడా సుమన్ శెట్టికి బాగా చెప్పారు, మంచిగా ఆడుతున్నావు, అలానే ఆడండి, దానిలో ఏమి తేడా అవసరం లేదు, బాగా ఆడుతున్నారు అని చెప్పేసి సుమన్ శెట్టి చెప్పాడు. దాని తర్వాత సంజన ఇష్యూను బాగా అడ్రస్ చేశారు ఈసారి నాగార్జున గారు అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఇష్యూలో సుమన్ శెట్టిని లేపి అడిగితే సంజనదే తప్పు అని చెప్పాడు, ఇది కిచెన్ ఇష్యూలో. ఎందుకంటే అక్కడ మాధురి గారు పెద్దగా అన్నది ఏం లేదు ఆ రోజు, జస్ట్ అదేది అసమర్థ క్యాప్టెన్ అన్న మాట మాట్లాడినందుకు. అసమర్థ క్యాప్టెన్ అంటే పెద్ద పదం, అది తెలుగు మంచిగా వచ్చిన వాళ్ళకే వస్తుంది, లేకుంటే రాదు అన్నది మాధురి ఉద్దేశం. సో సుమన్ శెట్టితో ఇక్కడ డిస్కషన్ చేసేటప్పుడు మాధురి చెప్పిన మాట ఏంటంటే, ఆమెకు తెలుగు రాదంటది, తప్పులు పోయినప్పుడు తెలుగు రాదంటది, తొక్కల క్యాప్టెన్ అన్నప్పుడు అంటది, బట్ మాట్లాడేటప్పుడు మాత్రం తెలుగు బాగా మాట్లాడితే ఆమెకు తెలుగు వచ్చి ఉన్నది. ఇక్కడ వచ్చి సంజన కనెక్ట్ అయింది, సంజన కనెక్ట్ అయిపోయి అమ్మ నీకు దండం, నీ నోరు అది ఇది అంటే ఇద్దరి మధ్య డిస్కషన్ అయింది. వాస్తవం కూడా సంజనదే తప్ప అక్కడ, ఆమె పెద్దగా ఏం అనలేదు. ఎందుకంటే సంజన అంతకన్నా చాలా పెద్ద పదాలు మాట్లాడుతుంటుంది బయట, వాళ్ళ యాప్సెస్లో పెద్ద పెద్ద పదాలన్నీ సంజన మాట్లాడుతుంటుంది. సో ఇక్కడ మన మాధురి గారిని పెద్ద తప్పు పట్టాల్సినంత పని కూడా లేదు అక్కడ. సో సుమన్ శెట్టిని లేపెడదైంది. తర్వాత సంజనతో చాలా డిస్కషన్ చేశారు. అంటే అనవసరంగా అంటావని చెప్పి సంజన ప్రతిదాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది, నాగార్జున గారిని నవ్విచ్చే ప్రయత్నమో లేకపోతే ఇంకేదో కవర్. నేను అట్లా అనలేదు సార్, అసమర్థ కెప్టెన్ అని నేను నిద్రకు అన్నాను సార్, నిద్రపోయిన దానికి అన్నాను సార్, నాది అట్లా కాదు సార్ అంటే బాగా కవర్ డ్రైవ్లు కొడుతుంది సంజన. నిద్ర కోసం అని చెప్పేసి అసమర్థ కెప్టెన్ అన్నదా, నువ్వు అసమర్థ కెప్టెన్, మోస్ట్ ఇన్ఎఫిషియంట్ కెప్టెన్ నువ్వు అని చెప్పేసి గట్టిగా అక్కడ వాదించింది ఎవరు, సంజన. సో అదే వీడియో చూపించేసి అన్ని ఇట్స్ నాట్ ఫర్ ఫన్ అమ్మా అంటే, నువ్వు అనవసరం నాకు నవ్విస్తావు, బాగానే నవ్వేయడానికి బాగా చేస్తావు కానీ ఇట్స్ నాట్ ద ఫన్ థింగ్, కాబట్టి నువ్వు జాగ్రత్త చూసుకోవాలా, ఇట్స్ నాట్ ద రైట్ థింగ్, కరెక్ట్ ఇట్ అని చెప్పేసి నాగార్జున ఖచ్చితంగా చెప్పారు. ఇంకా కొంచెం గట్టిగా చెప్తే బాగుండేమో, ఆ నవ్వకుండా నాగార్జున గారు కంట్రోల్ చేసుకొని సీరియస్గా చెప్తే కానీ సంజనకు అర్థమయ్యే రకం కాదు. సింపుల్గా చెప్తే కాదు. అప్పట్లో ఒకసారి నాగార్జున గారు ఒక ఎపిసోడ్లో కొరడా పట్టుకొని వచ్చాడు చాటర్. ఒక్కసారి నాగార్జున గారిని మళ్ళీ ఆ కొరడాతో చూడాలన్నది, కొన్ని తప్పులకు వీళ్ళు చేసే తప్పులకు ఒక్కసారి నాకు కొరడా పట్టుకొని వస్తే సెట్ అవుతారేమో అనిపించింది. లేకుంటే రాగానే వీళ్ళందరూ సార్ నాగార్జున గారు అని చెప్పేసి ఎక్కడ లేని నటనా పటత్వం అంతా కూడా నాగార్జున గారు రాగానే ప్రదర్శిస్తారు వీళ్ళందరూ. సో ఈ ప్రదర్శన అంతా పోవాలంటే ఒక్కసారి కొరడా పట్టుకొని ఎంట్రీలోనే కొరడా పట్టుకొని వస్తే సెట్ అవుతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సిన స్పైసే కదా, అందరూ కూడా నాగార్జున గారు వీళ్ళందరినీ అడ్రస్ చేసి గట్టిగా తిట్టాలని మన అందరికీ ఉంటుంది. సో ఆయన కొంచెం ఇంకా మార్చుకొని, అంటే ఆయనకు యాంకరింగ్ నేర్పించినంత పెద్దోళ్ళం కాదు, బట్ స్టిల్ ఇంకా కొంచెం గట్టిగా చేస్తే నాగార్జున గారు బాగుంటుంది. నాగార్జున గారు అంటే మీ అభిమానులుగా మా కోరిక. దివ్యాన్ని లేపి అడిగారు అనమాట. దివ్యాన్ని లేపేసి కళ్యాణ్ గురించి అడిగితే దివ్య కూడా కళ్యాణ్ వారం అంతా సతాయిస్తున్నాడు సార్, బాగా సతాయిస్తున్నాడు, చక్కెర దొంగతనం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అట్లా సతాయిస్తున్నాడు. అంతకుముందు మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం,
రాత్రి బెండకాయ వండితే బెస్ట్ అని డిస్కస్ చేసుకున్నాం. అది నేను చెప్పమన్నా అంటే నాగార్జున గారు ఆమెను అడిగారు అనమాట, ఎవరిని, దివ్య. నువ్వెందుకు చెప్పమన్నావు అమ్మ, తప్పు నీదే కదా అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసి కళ్యాణ్కు ఒక స్టోరీ ఇచ్చారు. కళ్యాణ్ తెలుసుకుని ఆడుతున్నాడు. మొన్న వీక్లో శ్రీజ వచ్చింది, శ్రీజ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. తనుజతో నువ్వు ఉండడం వల్ల మైనస్ అవుతుందని చెప్పింది కాబట్టి మార్చుకుని ఆడుతున్నాడు. అది నీకు అర్థం కాలేదు అన్నట్టు సెన్స్గా చెప్పాడు. కరెక్టే, తనుజ గేమ్ వల్ల ఇబ్బంది అవుతుందని శ్రీజ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇచ్చి ఉంటుంది. దానివల్లనే కళ్యాణ్ మారి కొంచెం ఫైర్ అవుతున్నాడు, కొంచెం కనబడుతున్నాడు, ఆ రకంగా మాట్లాడుతున్నాడు. సో మాధురి బిర్యానీ ఇష్యూ తీసుకున్నారు. మళ్ళీ మాధురి అండ్ భరణి గారి బిర్యానీ ఇష్యూ తీసుకొని మళ్ళీ దాని గురించి మాట్లాడమాట. ఇక్కడ 200% నీదే తప్పు అన్నట్టుగా దివ్యదే తప్పు. అక్కడ అనవసరంగా రాకూడదు, అనవసరంగా వచ్చింది దాన్ని అడ్రస్ చేశాడు. దివ్యకు అర్థం కావాలి ఇప్పటికైనా, ఇంకోసారి ఇలా ఇష్యూలో నేను రాకూడదు, మధ్యలో వచ్చి అనవసరమైన పెంట చేయకూడదు. వాళ్ళు ఆట ఆడుకుంటారు, నీకు రాసి ఇవ్వలేదు. ఇక్కడ విషయం ఏంటంటే భరణి గారి లైఫ్నో లేకుంటే భరణి గారిని గేమ్నో నేను వకాల్తా తీసుకున్నట్టు మాట్లాడతా, ప్రతిదీ భరణి గారు ఎవరన్నా నేను రియాక్ట్ అవుతా అంటే అది మనకు భరణి గారు అవతల వ్యక్తి మైనస్ అవుతుంది, తనకు కూడా దివ్య కూడా మైనస్ అవుతుంది. అది కనుక దివ్య గ్రహిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. తర్వాత భరణి సేఫ్ గేమ్ గురించి, భరణి గారిని చూస్తే నాకు నవ్వు, బాధ, అన్ని రకాలుగా మిక్స్డ్ ఎమోషన్స్ అయితే జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన బంధాల చట్టంలో ఇరుక్కుపోయాడు. దివ్యాను గట్టిగా మాట్లాడదామంటే దివ్య అరిచేస్తుంది. ఇంకా తనుజనే బెటర్, ఇంతో అంతో మాట్లాడుతుంది, తను అర్థం చేసుకుంటుంది, అప్పుడప్పుడు ఇంకా కొంచెం మోస్తుంది, ఏదో చేస్తుంది. మొత్తానికి దివ్యతో అట్లా కాదు. దివ్య వన్ సైడెడ్గా నేను గట్టిగా భరణి గారు ఒక మాట గట్టిగా మాట్లాడితే తట్టుకోలేదు, దివ్య ఎయిట్ చేస్తుంది. సో ఇక్కడ భరణి గారికి మనం చెప్పుకున్నట్టు ముందు నుయ్యి వెనక గొయ్యి ఉంటుంది. తర్వాత ఏమైంది, ఇప్పుడు మధ్యలో నాగార్జున గారు ఒక పొయ్యి తెచ్చిపెట్టాడు. వాళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతుంటే మళ్ళీ నాగార్జున గారు వచ్చి పాయింట్అవుట్ చేసేసి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే 100% భరణి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని పబ్లిక్ అందరికి కూడా అనిపిస్తుంది. ఆయన ఏది మనసులో అనుకున్నాడో తెలియదు కానీ ఖచ్చితంగా అనిపిస్తుంది. మనం నిన్న చెప్పుకున్నాం కదా, అది మన కెప్టెన్సీ గేమ్ లోపల భరణి గారికి క్లియర్గా బిగ్ బాస్ ఇది ఫైనల్ గేమ్ కాబట్టి ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక సైడ్ తీసుకోవాలి అని క్లియర్గా చెప్పినప్పుడు తను మధ్యలో ఉండడం వల్ల జరిగిన రచ్చ ఇది. ఏదో ఒక సైడ్ తీసుకుంటే అయిపోతుంది. నువ్వు దివ్య సైడ్ తీసుకున్న ఎవరు తప్పు కొట్టే వాళ్ళు కాదు. దివ్య సైడ్ తీసుకొని నాకు హెల్ప్ చేసింది, నాకు జెండా తెచ్చిపెట్టింది అంటే నేను దివ్య సైడ్ తీసుకున్నా అంటే ఓకే. అక్కడ తనుజ ఫీల్ అయింది, ఎట్లయినా ఫీల్ అయింది కదా. తనుజ 80% కన్విన్స్ కాదు. భరణి గారు దివ్యకు సపోర్ట్ ఇస్తే తనుజ ఏ విషయంలో కూడా ఏ రకంగా కూడా కన్విన్స్ కాదు. అటువంటప్పుడు ఆమెకు చెప్పాల్సిన పని ఉంది, పోయి చేసుకుంటే అయిపోతుంది. అంత ముందు చెప్పేస్తుంటే అయిపోతుంటే, ముగ్గురు ఉంటే ఇట్లా, ఇద్దరు ఉంటే ఇట్లా అనుకుంటే అయిపోతుండే. అదే విషయం నాగార్జున గారు చెప్పారు. అదే విషయం మళ్ళీ ఇమాన్యుల్ అడిగాడు, ఎంత టైం ఉండే మీకు? 15 నిమిషాలు టైం ఉండే డిసిషన్ తీసుకోవడానికి. అంతలోపల దివ్య తనుజ కన్విన్స్ చేసుకున్నారు కదా, మేము ముగ్గురం ఉంటే ఇట్లా, మేము ఇద్దరం ఉంటే ఇట్లా, అందరినీ కన్విన్స్ చేసుకున్నారు కదా. అదే విషయం భరణి గారు కూడా అట్లే అనుకుంటే అయిపోతుండే కదా, నేను ఉంటే ఇట్లా, నేను లేకపోతే ఇట్లా అని చెప్పేసి. ఆబ్వియస్లీ కదా, వాళ్ళిద్దరిని తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరిలో కెప్టెన్సీ అయ్యే అవకాశాలు, ఆరుగురు మీకు 5-8 మంది సపోర్ట్ ఉన్నప్పుడు ముగ్గురు సపోర్ట్ ఇచ్చిన భరణి గారిని ఎట్లా తీసుకుంటారు? పొజిషన్ బట్టి తీసుకోరు కదా. సో అక్కడ గోడ మీద పెళ్లి వ్యవహారం చేసేయడానికి భరణి గారిని గట్టిగా అనడం జరిగింది. 200% నువ్వు సేఫ్ గేమే ఆడుతున్నావు. పబ్లిక్లో నుంచి అడితే పబ్లిక్ కూడా అంతే సేఫ్ గేమ్ అనేది చెప్పారనమాట. సో ఇక్కడ భరణి గారి బతుకు కుడుల పడ్డ ఎలక అయిపోయింది గట్టిగా మాట్లాడుకుంటే. తర్వాత భరణి గేమ్ తర్వాత ఇమాన్యుల్ తీశారనమాట. ఎప్పుడో వీడియో, హౌస్ మేట్స్ లోపలికి పంపించే వీడియో, ఎవరిని టెనెంట్ నుంచి ఓనర్గా పంపించే వీడియోలో భరణి ఇట్లా ఇమాన్యుల్ ఇట్లా అన్నాడని ఒక వీడియో తీసి మళ్ళీ ఇక్కడ తనుజకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. ఇమాన్యుల్ చేసింది తప్పు అని ఎక్కడో ఒక చోట తప్పు దొరకాలి కదా, ఇమాన్యుల్ దొరకట్లేదు కదా, తప్పు దొరకనివ్వట్లేదు కనుక ఎక్కడో ఒక చోట తప్పు దొరకబట్టాలా. సో ఆ దొరకబట్టేసి మళ్ళీ ఇమాన్యుల్ను కత్తి తీసి కూర్చేశాడనమాట. సో ఇక్కడ తనుజ అడిగితే నేను అటు చెప్పాను అని చెప్పేసి, సరే తప్పే, అక్కడ ఇమాన్యుల్ చేసింది రైట్ అన్న ఉద్దేశం కాదు, ఇమాన్యుల్ చేసింది తప్పే. బట్ ఎప్పుడుదో తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి మంచి కింది నుంచి తవ్వి పురావస్తు శాఖ అధికారులు తవ్వినట్టు తవ్వి తీసి చూయించి ఇంతగానం అవసరం లేదేమో అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటో మీరు కూడా చెప్పరు. ఇమాన్యుల్ కెప్టెన్సీ పొగిడాడు, బాగా కెప్టెన్ చేసావు, వీళ్ళందరూ చేయబట్టి మెదడు ఖరాబ్ అయింది నీకు అంత, అంటే లేడీస్ అందరు గొడవలలో తల మునకలు అయ్యావు, వీళ్ళందరూ తల తిప్పినా కూడా నీ తలకాయ తిన్నా కూడా బాగా చేసావు అని చెప్పేసి మొత్తానికి ఇమాన్యుల్ని పొగడం జరిగింది. తర్వాత సంజన ఫుడ్ విషయంలో తప్పెవడదని అడిగితే ఏదో సర్ది చెప్పకపోతే కాదు కదా సంజన తప్పు అని ప్రూవ్ చేశారు అక్కడ. సంజన అంటే గొడవ ఏదైనా కూడా సంజన ప్లేట్ వేసిపోకూడదు. బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఫుడ్ విషయంలో ఎవ్వరు అమర్యాదగా ప్రవర్తించినా బిగ్ బాస్ టీం ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. వీకెండ్లో నాగార్జున గారు అడ్రస్ చేస్తారు. చాలా జరిగినాయి ఇట్లా. ప్రతి సీజన్లో 1-2 ఎపిసోడ్లు జరుగుతుంటే ఎవరో ఒకరు ఫుడ్ మీద అలుగుతారు, ఫుడ్ తోసేస్తారు, ఎత్తేస్తారు.
ఫుడ్ పాడేస్తారు. సో దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు జనాలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది. ఎందుకంటే ఒకటి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది, ఒకటి మనుషుల వాల్యూ తెలుస్తుంది, ఒకటి నోరు ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది. ఇవన్నీ చాలా ఒక స్కూల్ కాలేజ్ లాగానే పనిచేస్తుంది బిగ్ బాస్ హౌస్లో. మనం ఇంట్లో మాట్లాడేది నాకు తప్పనిపించకపోవచ్చు, బట్ పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడితే కరెక్ట్, ఏది మాట్లాడితే తప్పు అని తెలుసుకోవడానికి బిగ్ బాస్ హౌస్ అనేది ఒక మంచి కళాశాలలానే పనిచేస్తుంది. సో ఇక్కడ కూడా ఈ కొన్ని విషయాలు బేర్ చేయరు. ఏది మన డెమాన్ విషయంలో చేయనట్టుగానే సంజన విషయంలో కానీ ఫుడ్ విషయంలో బేర్ చేయరు, అండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ బేర్ చేయరు. ఇవన్నీ కూడా తప్పులు. సమాజంలో ఏదైతే తప్పు అనుకుంటామో ఆ తప్పును బిగ్ బాస్ హౌస్ టీం బేర్ చేయదు. టాస్క్లో ఒక రకంగా ఉంటుంది, టాస్క్ లేకుండా అనవసరంగా చేస్తే, ఫిజికల్ హ్యాండ్లింగ్ చేస్తే బిగ్ బాస్ హౌస్ టీం సహించదు. సో అట్లా ఫుడ్ను గౌరవించకూడదు, సహించదు. సేమ్ అదే విషయాన్ని తనకు సంజనకైతే చెప్పారనమాట. తర్వాత పవన్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ పవన్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోయి పవన్ను చప్పట్లు కొట్టి మరి నువ్వు బాగా ఆడావు, చాలా బాగా ఆడావు, ఆ పవన్ ఎటుంటే డెమాన్ పవన్ ఎటుంటే ఆ టీం విన్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చావు జనాలందరికీ, హౌస్మేట్స్ అందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చావు, చాలా పొగిడేస్తే ఫుల్ పొంగిపోయాడు పవన్. పాపం పైకి తీసుకెళ్ళి ఎత్తేస్తారని పవన్కు తెలీదు. అండ్ మధ్యలో ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా మన భరణి గారు నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఇమాన్యుల్, అక్కడ భరణి గారు చేసిన గొప్ప విషయం అది. శ్రీజ చేసిన తప్పు ఏంటంటే కళ్యాణ్ను సెలెక్ట్ చేసుకోవడం. ఇంత యాక్యురసీ, ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన పనులలో అంత మెదడు కళ్యాణ్కు లేదు కాబట్టి, అంత బ్రెయిన్ పనిచేయదు కళ్యాణ్ కనుక డెమాన్ చేసుకుంటే అయిపోతుండే, డెమాన్ తీసుకుంటే గెలుస్తుండే. ఇవన్నీ చెప్పినప్పుడు పవన్ పాపం ఆకాశంలోకి ఎక్కి పొంగిపోయాడు, పైకి ఎక్కిపోయాడు. ఒక్కటేసారి పైకి తీసుకెళ్ళి చాలా ఎత్తులోకి తీసుకెళ్ళి ఇలా తోస్తారనమాట పవన్ని కింద ఏమి దొరకకుండా చేసి ఆధారాలు లేకుండా ఇలా తోస్తారు సింపుల్గా కదా. సో పాపం పవన్ను చూస్తే కొంత బాధ అనిపించింది. అంటే అఫ్కోర్స్ అన్బేరబుల్. అమ్మాయిలను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది బయట కానీ ఇంట్లో కానీ హౌస్లో కానీ ఎక్కడ కూడా కరెక్ట్ విషయం అయితే కాదు. అమ్మాయిలను కాదు ఇవన్నీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. స్పెషల్లీ అమ్మాయిలను ఇంకా లేడీస్ని అంటే ఇంట్లో భార్యను కానీ వేరే వాళ్ళని కొట్టడం ఇవన్నీ తప్పు అనే మెసేజ్ ఇవ్వడానికి కోసం చేశారు. ఇక్కడ దీనికి బలైంది మాత్రం పవన్ అనుకోవచ్చు. బట్ ఒక రకంగా బలయ్యాడు, మనం ఇందాక చెప్పుకున్నట్టు. ఒక రకంగా పవన్కు ఎక్కడ లేని ప్లస్ అవుతుంది. ఎప్పుడైతే టార్గెట్ చేయబడతారో బిగ్ బాస్ హౌస్లో, అంటే కొంచెం తప్పు ఉండి ఓవర్గా టార్గెట్ చేయబడతారో, లేకుంటే తప్పు లేకుండా అందరు హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తారో, లేకుంటే నాగార్జున టార్గెట్ చేస్తారో, అప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో మైలేజే ఎక్కువ వస్తుంది. సో ఆ మైలేజ్ పవన్కు ఈ వీక్లో ఖచ్చితంగా మైలేజే వస్తుందని నేనైతే అనుకుంటాను. ఇక్కడ పవన్ జరిగిన మైనస్ ఏం లేదు. పవన్కు మ్యాక్సిమం సింపతి వచ్చింది. ఎవరో కొంతమంది అనుకోవచ్చు, బట్ ఇక్కడ చేసిన తప్పు కూడా సింపతి వచ్చింది పవన్కు. పవన్ను కొద్దిగా కొంచెం గ్రాఫ్ కూడా లేచినట్టే అనిపిస్తుంది నాకు 100%. పవన్ కనుక దాన్ని చూసుకుంటే, దాన్ని మార్చుకొని నిజంగా ఆ ఫీడ్బ్యాక్ని కనుక తీసుకొని కరెక్ట్గా ఆడితే పవన్ ఖచ్చితంగా టాప్ 3లోకి అయితే వస్తాడని 100% అనుకుంటా. పవన్ను పిలిచేసి మళ్ళీ గేట్లు ఓపెన్ చేసేసి ఇది పెద్ద మిస్టేక్ ఇది అని చెప్పారు. ఆ స్టోరీ అయితే మీరు చూసిందే, జరిగింది అది. సో అక్కడ భరణిని లేపితే అడిగితే పాపం ఆయన లేపి అడిగినందుకు అక్కడ కూడా సేఫ్ హ్యాండ్స్ అన్నారు, సేఫ్ గేమ్ అన్నారు భరణిని. ఏం చేస్తాడు భరణి? ఏం చేయలేడు కదా భరణి. పాపం పంపించేద్దామంటే ఏ హౌస్ అక్కడ భరణిని కాదు, ఎవరిని లేపి పంపిద్దామా హౌస్ నుంచి పంపించేద్దామంటే ఎవ్వరు కూడా పంపించేసేయండి అని ఎవరు చెప్పరు. అక్కడ భరణి కూడా అదే చెప్పాడు. బట్ అక్కడ మళ్ళీ ఆడియన్స్లోంచి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు సార్ భరణి అంటే. ఆ పొజిషన్లో భరణి కాదు, ఎవరున్నా, మీరున్నా, నేనున్నా కూడా వాళ్ళిద్దరికి ఉన్న ర్యాపోకు, అంటే పవన్కు రీతుకున్న ర్యాపోకు అది పెద్ద సబ్జెక్ట్ లాగా ఎవరికి కనబడలా. ఓన్లీ సంజన మాత్రమే అక్కడ పోయి పాయింట్అవుట్ చేసింది, ఇది రాంగ్ వెళ్తుంది, ఇది తప్పు వెళ్తుంది పవన్ అని పాయింట్అవుట్ చేసింది సంజన. అంటే కొన్ని విషయాల్లో సంజన బాగా గెస్ చేస్తుంది అనిపిస్తుంది నాకు, ఏది మిస్టేక్ వెళ్తుంది, ఏది రాంగ్ వెళ్తుంది. కావాలని అప్పుడప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడానికి అందుకే దొంగతనాలు ఇవన్నీ ఫన్నీగా వెళ్తాయి అనుకొని చేసింది మొదట్లో. ఈ దొంగతనాలు చేయడం ఫన్నీగా వెళ్తాయి అనుకొని, ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ దొంగలను జాగ్రత్త చేసారో అప్పటి నుంచి గేమ్ మార్చుకొని మళ్ళీ ఆ దొంగతనాలు మానేసి చేస్తుంది. కానీ ఇంకో దొంగతనం చేస్తే మాత్రం సహించలేకపోతుంది. సుమన్ శెట్టి విషయంలో జరిగింది కదా, సుమన్ శెట్టి దొంగతనం చేసింది టాస్క్లో, తను దొంగతనం చేసింది వేరే. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు మిస్టేక్ చేస్తుంది, బట్ కొన్నిసార్లు మాత్రం కరెక్ట్గా రాంగ్ అంటే పర్ఫెక్ట్ అనాలిసిస్ చేస్తుంది అనిపించింది. సో ఫైనల్గా ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? నా అభిప్రాయం, నాకు కొంత మిశ్రమ స్పందన, నాకు ఏది ఎగ్జాక్ట్గా అని లేకుండా మిశ్రమ స్పందన అయితే ఉన్నది నాకు పవన్ విషయంలో. ఇంకా తనుజ విషయంలో అయితే మీకు క్లియర్గా చెప్పేశాను. సో ఇవన్నీ మీ అనాలిసిస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాదేమైనా పొరపాటున మీరు చెప్పండి, ఇది కాదు ఇది అని చెప్పేసి. పిఆర్ టీంలో అయితే బాగా కామెంట్లు చేస్తున్నారు, సంతోషం. మీరు నన్ను తిట్టడం వల్ల మీకే నష్టం, నాకైతే నష్టం లేదు. నేను ఎవరికి సపోర్ట్ ఇవ్వను. అండ్ ఎవరు అంటే జనరల్గా కూడా
ఆ రోజు ఎవరిది తప్పు ఉందో వాళ్ళ గురించి మాట్లాడతాను. తప్పు చేసి ఈ రోజు తప్పు చేసిన వాళ్ళు రేపు రైట్ చేస్తే రేపు రైటే మాట్లాడతాను, క్లియర్గానే మాట్లాడతాను. ఎక్కడికి వన్ సైడ్ తీసుకొని అయితే మాట్లాడను నేను. తనుజ విషయం కానీ ఎవరి విషయం కానీ అట్లా మాట్లాడను. తప్పు కరెక్ట్ చేసిన రోజు ఖచ్చితంగా కరెక్ట్ అనే మాట్లాడతాం. ఇక్కడ మేము మాట్లాడేది కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అనవసరమైన హైప్ ఇస్తున్నారు తనుజకు. ఆ హైప్ లేకుండా గెలుస్తుంది తనుజకు. ఆ గెలిచిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఉండాలంటే ఇంత హైప్ ఇవ్వకూడదు, పబ్లిక్లో ఆ నెగిటివిటీ రాకూడదనే నా ఉద్దేశం. ఓకే, సో ఇది విషయం. నా పేరు శ్రీరామ్. అండ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత నా ఒక సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ లైక్ చేయండి. లైక్ ఒక లైక్ కొడితే అందరూ అడిగినట్టు నేను అడగలేను, ప్రాబ్లం అది నాది. కొంచెం ఒక లైక్ కొడితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే వీడియో కొంచెం ఎక్కువ దూరం వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంటాను అనుకున్నారు కదా, కాదు. ఎందుకంటే మీకు ఇది ఇవ్వాలి కదా అప్డేట్. ఎలిమినేషన్ అయింది. ఎవరు ఎలిమినేషన్ అయింది? మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు. సో హౌస్ నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మాధురి గారు పోతారని, బట్ మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు అని పూర్తి స్థాయి సమాచారం ఉన్నది. సో మీరు చూస్తారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లేందుల. జై హింద్.